కుమారుని కన్నటువంటి ఈ స్త్రీ 3 నెలలు తన కుమారుని దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి? 3 నెలలు ఎందుకు దాచిపెట్టింది? దేవుని పరిశుద్ధ లేఖనాల్లో మనం ఆలోచన చేయగలిగితే, ఐగుప్తులో యాకోబుతో వచ్చినటువంటి వారందరూ, వారి కుమారులు, వారి సంతానం అంతా కూడా ఐగుప్తులో దేవుని మహాకృపను బట్టి, దేవుని కృపచేత ఐగుప్తులో ఇశ్రాయేలీలు వారి సంతానం ప్రబలిల్లి ఐగుప్తులోనంట ఇశ్రాయేలు ప్రజలు బహుగా విస్తరించారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు బహుగా విస్తరించారు. వీరు ఐగుప్తికి ఎప్పుడు వచ్చారు అని అంటే, యాకోబు కుమారుల్లో ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు యోసేపు అని రాయబడి ఉంది. ఆయన ఐగుప్తిని పాలన చేస్తున్నటువంటి టయాలలో ఐగుప్తికి యాకోబు సంతానం అంతా కూడా బయలుదేరి రావటం జరిగింది. అప్పుడు రావటం ఐగుప్తులోనే స్థిరపడిపోయారు. ఐగుప్తులోనే వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఐగుప్తులోనే వారు ఉంటున్నారు. దేవుని మహాకృపను బట్టి వారి సంతానమంతా కూడా ఐగుప్తి అంతా కూడా విస్తారంగా విస్తరించిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి సంతానం అంతా కూడా ఐగుప్తి అంతా విస్తరించిపోయింది. ఈ లోపు యోసేపుని ఎరుగినటువంటి రాజు ఐగుప్తిని పాలన చేయటం ప్రారంభించారు. యోసేపుని ఎరిగినటువంటి ఒక రాజు ఐగుప్తిని ఏలన చేయటం ప్రారంభించారు. ఐగుప్తిని ఏలన చేస్తున్నటువంటి టయాలలో ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి జనాన్ని, ప్రతి జాతిని ఆయన తేరి చూస్తే ఇశ్రాయేలు ప్రజలంట బహు విస్తారముగా ఐగుప్తులు విస్తరించిపోయారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. బహు విస్తారంగా విస్తరించిపోయారు. అయితే ఈ రాజు ఏం చేస్తాడో తెలుసా? ఈ ఇశ్రాయేలు ప్రజల యొక్క సంతానం విస్తరించిందని, ఇశ్రాయేలు ప్రజల యొక్క సంతానం వృద్ధి చెందిందని, ఇశ్రాయేలు ప్రజల యొక్క సంతానం ఐగుప్తులో విస్తారంగా ఎక్కడ చూసినా ఇశ్రాయేలు ప్రజలే, ఈ హెబ్రీలే కనబడుతున్నారు, ఈ హెబ్రీ జాతి విస్తరించిపోయిందని ఆ రాజుకి అసూయ పుట్టింది. ఆ రాజుకి అసూయ కలిగింది. ఎలాగైనా సరే ఈ హెబ్రీల సంతానాన్ని నాశనం చేయాలి అనుకున్నాడు. ఎలాగైనా సరే ఈ హెబ్రీల సంతానాన్ని ఇక పిల్లలు పుట్టకుండా ఏ రీతికైనా సరే, ఒకవేళ పుట్టిన వీరి సంతానాన్ని మనం ఆపివేయాలి. ఎందుకంటే ఈ పని చేయకపోతే ఒకానొక రోజున మన శత్రువులతో చేతులు కలిపి ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోతారు అని ఒక అసూయతో కూడినటువంటి ఆలోచన ఆయనకు వచ్చింది. ఒక అసూయతో కూడిన ఆలోచన ఆయనకు వచ్చింది. ఇక అప్పటి నుంచి ఇశ్రాయేలు ప్రజల మీద వెట్టి పనులు చేపీయటం, వారి మీద పనుల భారాన్ని పెట్టడం, శ్రమకు గురి చేయటం, వారిని ఇష్టానుసారంగా వాడుకోవటం ప్రారంభించారు. ఇశ్రాయేలు ప్రజల జాతిని తొక్కేయాలి, ఇశ్రాయేలు ప్రజల జాతిని వారిని నేలమట్టం చేయాలి, ఇశ్రాయేలు ప్రజల యొక్క జాతే ఈ ఐగుప్తులో లేకుండా చేయాలి. ఒకవేళ వారు ఉన్నా కానీ వారి చేత మనం వెట్టి చాకిరీలు, శ్రమను పెట్టి వారి మీద పనుల భారం పెట్టి వారిని చిత్రవతకు గురి చేయాలి అని రాజు ఒక అసూయతో కూడిన ఆలోచన పెట్టాడు. ఒక అసూయతో కూడిన ఆలోచన ఆయనకు వచ్చింది. అందుకని చెప్పి ఏం చేశాడంటే, హెబ్రీలు గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా, వారు కనేటప్పుడు వారికి మంత్రస్నానాలు అవసరం. మంత్రస్నానం లేకుండా వారు డెలివరీ అనేది చేయరు. ఖచ్చితంగా మంత్రస్నానం కావాలి. అందుకని రాజు ఏం చేశాడంటే మంత్రస్నానుని పిలిపించాడు. మంత్రస్నానుని పిలిపించి వారికి ఖండితంగా చెప్పాడు, ఇదిగో హెబ్రీ స్త్రీలలో కానుపు చేయటానికి, మంత్రస్నానత్వం చేయటానికి వెళ్ళినప్పుడు ఆడపిల్ల అయితే బ్రతకనియండి, మగోడైతే చంపేయండి అని చెప్పాడు.
ఆడపిల్ల అయితే బ్రతకనివ్వండి, మగోడైతే చంపేయండి అని ఆజ్ఞ జారీ చేశాడు. దేవుని లేఖనాలు మనం ఆలోచన చేయగలిగితే నిర్గమాకాండం 1:17 ఒక మాట ఉంది. ఆ మంత్రసానులు రాజు దగ్గర నుంచి వచ్చంట, రాజు చెప్పింది చేయక వారు ఏం చేశారో తెలుసా? మగవాళ్ళని బ్రతకనిచ్చారు, ఆడవాళ్ళని కూడా బ్రతకనిచ్చారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. వారు ఎందుకు రాజు చెప్పింది చేయలేదు? రాజు సెలవిచ్చిన మాట ఏంటి? ఆ రోజుల్లో పరిపాలన చేస్తున్నటువంటి రాజు, ఫరో రాజు చెప్పిన మాట ఏంటి? ఫరో సెలవిచ్చినటువంటి మాట ఏంటి? మంత్రసాలను పిలిపించి మగోడైతే చంపేయండి, ఆడదైతే బ్రతకనియండి అని ఆజ్ఞ జారీ చేస్తే వారు రాజు మాట వినకుండా రాజు మాటను ధిక్కరించి మగోడిని సురక్షితంగా బ్రతకనిచ్చి మంత్రసానత్వాన్ని చేశారంట. స్తోత్రాలు చెప్పండి, రెండు చేతులు దగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. ఎందుకు వారు రాజమాట వినలేదు అనంటే, ఎందుకు రాజు మాటకి వారు ధిక్కరించారు అనంటే 17 మొట్టమొదటి లైన్లు చెప్తాడు చూడండి. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తి రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలందరినీ ఏం చేశారంట? బ్రతకనిచ్చారంట. స్తోత్రం చెప్పండి, రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పాలి. ఈ మంత్రసానులు రాజు మాట వినకుండా రాజు మాటకి ధిక్కరించి రాజు ఆజ్ఞను చేయకుండా ఎందుకు వారు రాజు ఆజ్ఞకి వ్యతిరేకంగా చేశారు అని అంటే, వీరు దేవునికి భయపడిన వారంట. ఎవరికి భయపడిన వాళ్ళు? దేవునికి భయపడ్డారా. ఫరో రాజు అంటేనే ఐగుప్తులో ఉన్నటువంటి వారికి హడలెత్తేది. వారి శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. రాజు మాట కాదన్నాడంటే వారి శిక్షించే శిక్షలు చాలా భయంకరమైనవి. ఫరో రాజు శిక్షకు ఎవరు కూడా తట్టుకోలేరు. ఆ ఐగుప్తి రాజు వేసే శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. అయినా కానీ రాజు మాట వినకుండా రాజు ఆజ్ఞకు లోబడకుండా దేవునికి భయపడి దేవుని బిడ్డలైన వారికి హాని తలపెట్టకుండా, దేవుని బిడ్డలైనటువంటి వారికి ఆ మరణాన్ని వారు తలపెట్టకుండా సురక్షితంగా బ్రతకనిచ్చారంట. స్తోత్రం చెప్తారా? ఇదిగో ప్రపంచంలో క్రైస్తవుల మీదకి కత్తులు లెగుస్తున్నాయి, క్రైస్తవుల మీదకి గొంతులు లెగుస్తున్నాయి. క్రైస్తవులు ఉండకూడదని, ఇదిగో ఈ క్రైస్తవులు ఈ దేశంలో ఉండకూడదని, రాష్ట్రాల్లో ఉండకూడదని క్రైస్తవుల మీదకి ఎంతో మంది గొంతు చించుకొని మాట్లాడుతున్న దుస్థితి మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవులు హతం చేయాలని, క్రైస్తవులు ఉండకుండా చేయాలని, మందిరాలు పడగొట్టాలని, దేవుని బిడ్డలను పాడు చేయాలని, దేవుని బిడ్డలను చంపేయాలని, దేవుని బిడ్డలైనటువంటి వారిని ఈ భూమి మీద లేకుండా చేయాలని ఎన్ని పన్నంగాలాడినా ఇదిగో దేవుని మహాకృప ఆయన బిడ్డల యందు ఉంటుంది. దేవుని యొక్క కృప ఆయన బిడ్డల యందు ఆవరించి ఉన్నది. దేవుని బిడ్డల మీద ఎవడు చెయ్య వేయలేడు. ఎందుకంటే సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హెబ్రీలో ఎవడు ఉండకూడదని, నాశనం చేయాలని, ఒక్క మగాడి పుడితే మగాడిని ఉండకుండా పుట్టినట్టు పొరిట్లోనే చంపేయాలని చూశారు. వాడి వల్ల కాల. స్తోత్రం చెప్పండి. దేవునికి భయపడేటువంటి వ్యక్తులు మంత్రసానులు దేవునికి భయపడ్డారట. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని భయం నీకుందా? దేవుడు అంటే నువ్వు భయపడుతున్నావా? మనుషులకు భయపడుతున్నావా? లోకానికి భయపడుతున్నావా? ఇదిగో సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి భయపడు. ఆ దేవునికి భయపడి నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగితే ఆయన బిడ్డలకు ఆపద తలపెట్టకుండా, హాని తలపెట్టకుండా మీరు ఉండగలిగితే ఆయన ఆశీర్వాదం మీ మీదకి వస్తుంది. స్తోత్రాలు చెప్పాలి అందరూ కలిసి. దగ్గరగా రెండు చేతులైతే స్తోత్రం చెప్పండి. కొంచెం ముందుకు సర్దుకోండి. త్వరగా ముందుకు సర్దుకోండి. వెనకాల వచ్చినటువంటి వారికి కూడా స్థలం ఉంటుంది. దయచేసి ముందుకు సర్దుకోవాలి. హెబ్రీలో మగాడే ఉండకూడదని, మగపిల్లవాడు ఉంటే పురుట్లోనే చంపేయమని ఆజ్ఞ జారీ అయింది. ఇదిగో ఐగుప్తి దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజే ఆజ్ఞ జారీ చేశాడు.
ఏ దేశంలో అయితే హెబ్రీల మగపిల్లవాడు ఉండకూడదు అనుకున్నాడో, ఏ దేశంలో అయితే హెబ్రీల మగపిల్లవాడు బతకూడదు అనుకున్నాడో, ఉండకూడదు అనుకున్నాడో, అదే దేశంలోనే అతని మాటను, ఆజ్ఞను జారీ చేయకుండా మంత్రసానులు దేవునికి భయపడి వారిని బతకనిచ్చారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. దగ్గరికి చెప్పాలి హల్లెలూయా. దేవునికి భయపడి ఆ పిల్లలనంట సురక్షితంగా బ్రతకనిచ్చారంట. ఈ విషయం కాస్త రాజు చెవిలో పడింది. ఈ మాట కాస్త రాజు చెవిలో పడింది. రాజు చెవిలో పడేసరికి ఈ మంత్రసానులు ఎక్కడున్నారు పిలిపియండి అన్నారు. మంత్రసానులు పిలిపించారు. ఏంటి నేను చెప్పిన పని ఏంటి, మీరు చేసిన పని ఏంటి? హెబ్రీలకు స్త్రీలలో గర్భవతుల దగ్గరికి వెళ్ళి వారికి అనేటప్పుడు, మంత్రసానత్వం చేసేటప్పుడు మగపిల్లాడైతే కుతుకులని చంపేమన్నాం కదా, మీరెందుకు బతకనిచ్చారు అని అడిగితే వారు ఏం చెప్పారు తెలుసా? రాజా, హెబ్రీ స్త్రీలు ఐగుప్తీయుల స్త్రీల వంటి వారు కారు. వారు ఎవరంట చెప్పాలి, ఎవరంట? వాళ్ళు చురుకైన వాళ్ళు అన్నారంట. దేవునికి స్తోత్రం. స్త్రీలు ఎప్పుడు చురుగ్గా ఉండాలి, బద్ధకంగా ఉండకూడదు. స్త్రీలు ఎప్పుడు కూడా చాలా చురుగ్గా దేవుని పనుల నిమగ్నం అవ్వాలి. దేవుని లేఖనాలు మనం ఆలోచన చేయగలిగితే హెబ్రీల స్త్రీల గురించి మాట్లాడుతున్న మాట, వారు చాలా చురుకైన వారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. వారు చాలా చురుకైన వారు. ఈ మంత్రసాన్ని వెళ్ళకముందే వారి మంత్రసానత్వాన్ని చేసేసుకున్నారయ్యా అని చెప్పడం జరిగిందట. అందుకని ఆ మంత్రసానుని పంపించి రాజు ఏం చేస్తున్నాడో తెలుసా? తన దగ్గరున్నటువంటి సైనికులను పిలిచి వారికి చెప్పాడు, వారికి సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడు చూడండి. 20వ వచనంలో, నిర్గమాకాండం 1వ అధ్యాయం 20వ వచనం, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశ అభివృద్ధిని కలగజేసెను. అయితే ఫరో హెబ్రీలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారేయండి, ప్రతి కుమార్తెని బ్రతకనియండి అని తన జనులందరికీ ఆజ్ఞాపించాడంట. బిడ్డలారా, దేవునికి భయపడి దేవుని బిడ్డలైనటువంటి వారికి అపాయం తలపెట్టకుండా, దేవుని సేవకులైన వారికి అపాయాన్ని తలపెట్టకుండా, కీడు తలపెట్టకుండా, మరణకరమైన పరిస్థితిని వారికి తలపెట్టకుండా వీరు కాపాడినందుకంట దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న హెబ్రీయుల యొక్క సంతానాన్ని వీరు నిలబెట్టినందుకంట దేవుని వాక్యంలో రాయబడి ఉంది. వీరంట ఆ పని చేయనందుకు వారి సంతానం ప్రబలింది అని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఈ మంత్రసానులకు దేవుడు మేలు చేశాడట. దేవునికి భయపడి ఆయన బిడ్డల మీదకి మరణాన్ని రానివ్వకుండా, అపాయాన్ని రానికుండా, కీడు తలపెట్టకుండా వారు ఉన్నందుకు దేవాతి దేవుడు మంత్రసానులకు మేలు చేయటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డల పక్షంగా ఎవరైతే నిలబడతారో, దేవుని సేవకుల పక్షంగా ఎవరైతే నిలబడతారో, దేవుని సంఘ పక్షంగా ఎవరైతే నిలబడతారో, దేవుని పనిలో ఎవరైతే నిలబడగలుగుతారో, దేవునికి భయపడి అపాయం తలపెట్టకుండా, కీడు తలపెట్టకుండా ఎవరైతే విశ్వాసంతో నిలబడగలుగుతారో దేవాతి దేవుడు వారికి మేలు చేస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మేలు చేసేటువంటి దేవుడు. తన బిడ్డలైనటువంటి వారికి అపాయం తలపెట్టకున్నందుకంట ఆయనకు భయపడినందుకు మేలు చేశాడు. మంత్రసానుడికి మేలు చేసి నడిపించాడట. ఆ మంత్రసానుడు దేవునికి భయపడినందున ఆయన వారి వంశాభివృద్ధిని కలగజేశాడంట. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రాలు చెప్పాలి. మంత్రసానులు మేలు చేసినందుకు వారి వంశాన్ని కూడా దేవుడు వృద్ధి చేశాడంట. చేతనైతే సువార్తకి సహాయం చేయాలి, లేకపోతే కదలకుండా కూర్చోవాలి. చేతనైతే సేవకులకి సహాయం చేయాలి, లేకపోతే చేత కాకపోతే కూర్చోవాలి. చేతనైతే సంఘానికి సహాయం చేయాలి, చేత కాకపోతే కూర్చోవాలి. ఆయన బిడ్డల జోలికి వస్తే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఆయన బిడ్డలను ముడితే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. మంత్రసానులు వారిని చంపమంటే రాజు వీరు చంపకుండా దేవునికి భయపడి బతకనిచ్చారు. సంతానం ప్రబలిల్లిందంట. అందువల్ల దేవుడు ఏం చేశాడో తెలుసా? నా బిడ్డలకు మేలు చేసినందుకు నేను మీకు మేలు చేస్తా అని మేలు చేసి వారి వంశాన్ని అభివృద్ధి చేశాడంట.
స్తోత్రం చెప్పండి. నీవు కూడా దేవుని పక్షంగా నిలబడగలిగితే, స్వార్థ పక్షంగా నిలబడగలిగితే, సంఘ పక్షంగా నిలబడగలిగితే, దేవుని సేవకుల పక్షంగా నిలబడగలిగితే నీ వంశాన్ని కూడా అభివృద్ధి చేయగలిగిన సమర్థుడు ఆయన. దేవునికి స్తోత్రం. నీ కుటుంబ పక్షం కూడా మేలు చేయగలిగిన సమర్థుడు ఆయన. స్తోత్రాలు చెప్పండి. మేలు చేసేటువంటి దేవుడట ఆయన, మేలు చేయగలిగినటువంటి సమర్థుడని దేవుని పరిశుద్ధ లేఖనాల్లో మనకు కనబడుతూ ఉంది. అయితే ఫరో హెబ్రీలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారేయండి, ప్రతి కుమార్తెని బ్రతకనివ్వండి అని తన జనులందరికీ ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఐగుప్తంతా కూడా ఒక ఆజ్ఞ జారీ అయింది. ఐగుప్తు దేశమంతా కూడా ఒక ఆజ్ఞ జారీ అయింది. డైరెక్ట్గా రాజే సెలవిస్తున్నాడు. ఐగుప్తు ప్రజలకు చెప్పాడు, ఐగుప్తు జనులందరికీ చెప్తున్నాడు. ఆజ్ఞ జారీ అయింది. ఆజ్ఞ జారీ చేశాడు. ఏమని? ఇదిగో ఈ హెబ్రీలో పుట్టినటువంటి ప్రతి కుమారుణ్ణి నదిలో పారేయండి, కుమార్తెని సురక్షితంగా బ్రతకనియండి అని ఒక ఆజ్ఞ దేశమంతా జారీ అయింది. మగాడనే ఒడి లేకుండా చేయాలనుకున్నారు. హెబ్రీ సంతానములో మగపిల్లవాడిని లేకుండా చేయాలని ఆజ్ఞ జారీ అయింది. మగపిల్లవాడిని బ్రతకనీయకుండా చేయాలని ఆజ్ఞ జారీ అయింది. అందువల్ల లేవి వంశస్థుడకుడు లేవి కుమార్తెను వివాహం చేసుకుంటే ఆమె గర్భవతి అయి ఒక కుమారుని కందంట. ఆ కుమారుడు సుందరంగా ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ కుమారుడు సుందరంగా ఉన్నాడు. సుందరుడయ్యుండుట చూసి అని రాయబడింది అక్కడ. 3 నెలలు తల్లి 3 నెలలు తన కుమారుని కళ్ళ ముందే చచ్చిపోతుంటే చూడలేని దుస్థితి ఏర్పడింది. అందుకని కన్నటువంటి కుమారుని మరణానికి అప్పగించకూడదని తల్లి చాలా వరకు ఆమె చేయాల్సిన భద్రత చేసింది. 3 నెలల వరకు దాచిపెట్టిందంట, ఎవడికి కంటపడకుండా. దేవునికి స్తోత్రం చెప్పండి. 3 నెలల వరకు ఎవడి కంటపడకుండా దాచిపెట్టిందంట. ఒక తల్లి 3 నెలల వరకు దాచిపెట్టింది. తర్వాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్మె పెట్టె తీసుకొని దానికి జిగటమన్ను కీలును పూసి అందులో ఆ పిల్లవారిని పెట్టి ఏటు ఒడ్డున జమ్ముల్లో దాన్ని ఉంచిందంట. 3 నెలల వరకు దాచిందండి. 3 నెలల వరకు దాచింది. ఇక ఆ తర్వాత దాచలేని పరిస్థితి. ఎందుకంటే రాజు ఆజ్ఞ జారీ చేశాడు. రాజు ఆజ్ఞ బయలుదేరింది. రాజు ఆజ్ఞ జారీ అయింది. తన ప్రజలకు చెప్పాడు. ఇంటింటికి హెబ్రీలు ఇళ్లలోకి జొరబడి ఇంటింటికి తల్లి కౌగిట్లో ఉన్నటువంటి బిడ్డని చూసి ఆడదా మగోడా అని చూసి, మగోడైతే వెంటనే చంపి నదిలో పడేస్తున్నారట, ఆడదైతే వదిలేసి వెళ్ళిపోతున్నారు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఐగుప్తులో తాండమాడుతుంది. హెబ్రీయులకు ఇళ్లలోకి దూరల్లా ఎక్కడ దాచిపెట్టినా వెతికి మరి మగపిల్లోడైతే కళ్ళ ముందే చంపి నదిలో పడేస్తున్నారు. ఎంతోమంది తల్లులు భయంకరమైన రోదనకు గురయ్యారు. ఎంతోమంది తల్లులు వారి బిడ్డలను దాచలేక ఫరో ఖడ్గానికి హాగుతైపోయారు. ఎంతోమంది తల్లులు బిడ్డని భద్రపరచుకోలేక తల్లులు కళ్ళ ముందే కన్న కుమారుని చంపుతుంటే ఏం మాట్లాడలేని పరిస్థితి. తల్లులు కన్నటువంటి తల్లులు హృదయం తల్లడిల్లిపోతా ఉంది. ఇదిగో ఒడిలో ఉన్నటువంటి వారిని కూడా తీసి మరి మగోడైతే కళ్ళ ముందే చంపేస్తున్నారు. దారుణంగా పేక పిసికేస్తున్నారు. దారుణంగా ఇదిగో ఫరో చెప్పాడు కదా, చంపి తీసుకెళ్ళి వారిని నదిలో పడేస్తున్నారంట. భయంకరమైన పరిస్థితి ఆ ఐగుప్తులో హెబ్రీల తల్లులకు ఎదురయ్యింది. ఎంతోమంది తల్లులు రోదన చేస్తున్నారు. ఎంతోమంది తల్లులు కళ్ళ ముందే తన కుమారుని పోగొట్టుకున్నందుకు, తన కుమారుణ్ణి కాపాడుకోలేనందుకు, తన కుమారుని భద్రపరచుకోలేనందుకు, తన కుమారుణ్ణి భద్రం చేయలేకపోయామే. కళ్ళ ముందే వారు చంపుతుంటే ఏం చేయలేకపోయామే. కళ్ళ ముందే కుమారుని పోగొట్టుకున్నామే అని ఎంతోమంది తల్లులు ఆనాడు రోదన చేశారు. ఎంతోమంది తల్లులు ఏడుస్తున్నటువంటి పరిస్థితి అది.
ఎంతోమంది చంటి బిడ్డలు మరణమైనటువంటి పరిస్థితులు అవి. అదే టైములో దేవుని లేఖనాలు మనం ఆలోచన చేస్తే, లేవి వంశస్థులకు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకుంటే దేవుడు వారికి కూడా సంతానాన్ని ఇచ్చాడు. ఆ మగ సంతానం అయితే ఆ సంతానాన్ని ఆ తల్లి చాలా జాగ్రత్తగా కాపాడిందంట. 3 నెలల వరకు చాలా జాగ్రత్త, ఎవడి కంటపడకుండా కాపాడిందట. ఇక నా వల్ల అవ్వదు, వీడి మరణం నా కళ్ళారా నేను చూడలేను, వీడు చచ్చిపోతుంటే నా కళ్ళతో నేను చూడలేను, అది భరించలేను అని ఒకటికి డిసైడ్ అయిపోయింది. ఏంటి అని అంటే, జమ్ము తెచ్చి ఆ జమ్ముతో ఒక పెట్టెను తయారు చేసి నీళ్లు ఆ జమ్ము పెట్టెలోకి వెళ్ళి మునిగిపోకుండా ఉండుటకై దాన్ని మన్నును కీలు పూసి ఆ పెట్టెలో ఆ కుమారుణ్ణి పరుండబెట్టి, ఆ నదిలో జమ్ము పెరుగుతుందంట, ఆ జమ్ము దగ్గర ఆ పెట్టెను అట్లా వదిలేసిందంట. దేవునికి స్తోత్రం చెప్తారా? ఆ పెట్టెను అలా పెట్టిందంట. వారికి ఏమి సంభవించునో తెలుసుకోవటానికి ఆ చిన్న కుమారుడికి ఒక అక్క ఉంది. ఆ అక్క దూరంగా నిలిచి చూస్తుందంట. దేవునికి స్తోత్రం చెప్తారా? దగ్గరికి చెప్పాలి హల్లెలూయా. దూరంగా నిలిచి చూస్తుందంట. ఈ లోపల ఫరో కుమార్తె స్నానం చేయటకి ఏటి ఒడ్డుకు వచ్చిందట. ఆమె పనికత్తెలతో ఏటి ఒడ్డు నడుచుచుండగా ఆమెకి నాచులో ఒక పెట్టె కనపడింది. చూసి తన పనికెత్తెను ఒకటి పంపి దాన్ని తెప్పించిందంట. 6వ వచనంలో చూడండి, తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూసి వాని యందు కనికరించి, వీడు హెబ్రీలలో ఒకడనెను. 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పాలి, దగ్గరకు చెప్పాలి హల్లెలూయా. ఆ జమ్ము దగ్గర వదిలిపెట్టింది. ఫరో కుమార్తె చెలికత్తెలతో వచ్చి ఆ ఏటు ఒడ్డున స్నానం చేస్తున్నటువంటి ఆ సరస్సులో ఆడుతున్నటువంటి పరిస్థితి. ఆ జమ్ము పెట్టి అక్కడ కనబడుతుంది. పెట్టెలోంచి శబ్దం వినబడుతుంది. పెట్టి కనపడుతుంది, పెట్టెలోని శబ్దం వినబడుతుంది. ఏంటి ఆ శబ్దం? వెళ్ళి తీసుకురాని పనికత్తెలతో చెప్పినప్పుడు పనికత్తెలు ఆ పెట్టెను తీసుకొని ఓపెన్ చేసి చూస్తేనంట ఈ సుందరవంతుడైన బాలుడు కనపడ్డాడంట. దేవునికి స్తోత్రం. ఈ సుందరవంతుడైన బాలుడు పిల్లవాడు కనపడ్డాడు. ఏడుస్తున్నాడంట. ఏడుస్తుండగా ఫరో కుమార్తె ఎప్పుడైతే చూసిందో దేవాతి దేవుడు ఏం కలగజేశాడో తెలుసా? ఆ కుమారుడు మీద కనికరాన్ని పుట్టించాడంట. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్దామా? దగ్గరగా చెప్పాలి హల్లెలూయా. కనికరాన్ని దేవుడు పుట్టించాడు కుమారుని చూడంగాల్ని. వాస్తవంగా ఐగుప్తుల పిల్లలు ఎవడైనా కనబడితే ఏం చేయాలంట? చంపి నదిలో పడేయాలి. ఇప్పుడు ఫరో కుమార్తె చేతికి దొరికాడు. ఇప్పుడు ఈ ఫరో కుమార్తె ఏం చేయాలి? ఆ ఫరో చెప్పినట్టుగానే, ఫరో సెలవిచ్చినట్టుగానే హెబ్రీల కుమారుని చంపి నదిలో పడేయాలి. ఎవరి చేతికి దక్కితే హెబ్రీయుడు బతకడో, ఎవరి చేతుల్లోకి వెళితే హెబ్రీయుడు బతికే ఛాన్స్ లేదో, ఎవరి చేతుల్లోకి వెళితే హెబ్రీల కుమారుడు బతకనీయకుండా చంపి నదిలో పడేస్తారో, మన సృష్టికర్త అయిన దేవుడు ఎవరి చేతిలో అయితే మరణం ఉందో, ఎవరి చేతిలో అయితే హాని ఉందో, ఎవరి చేతిలో అయితే అపాయం ఉందో, ఎవరి చేతుల్లోకి వెళ్ళకూడదో ఆ చేతుల్లోకి వెళ్ళేటట్టు చేశాడు. ఆ చేతులతోనే పెంచేటట్టు చేశాడు. ఆ చేతులతోనే ఆ కుమారుడు పెరిగి పెద్దవాడేటట్టు దేవుడు చేసి కనికరించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కుమారుని తీసుకోగలనే కనికరం కలిగింది. ఎందుకంటే చాలా సుందరంగా ఉన్నాడు. వెంటనే నా లక్క వెళ్ళింది, ఈ కుమారుడు నీ కోసం పెంచుటకు హెబ్రీల్లోకి వెళ్ళి ఒక దాదీని తీసుకురామంటారా అని అడిగిందట. వెంటనే ఆమె ఏమందంట, సరే తీసుకురామన్నట. తీసుకురామనంగా చూడండి 7వ వచనం, అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలో ఒక దాదీని పిలుచుకొని వస్తున్నా నేను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పుదామా? ఏ తల్లి అయితే వీడిని పెంచడం నా వల్ల కాదని వదిలేసిందో, ఏ తల్లి అయితే ఇక వీడు నా కవిగిట్లో పెరగడు అని అనుకుందో, ఏ తల్లి అయితే నా చేతులతో వీడిని పట్టుకుంటాను లేదు అనుకొని జమ్ము పెట్టి చేసి ఆ జమ్ము పెట్టిలో పెట్టి వదిలేసిందో నా వల్ల అవ్వదని, ఏ తల్లికైతే ఆ చిన్న కుమారుడు దూరం అయ్యాడో,
ఇక ఈడు నాకు దొరకడు, ఇక నాకు దూరం అయిపోతాడు అనుకొని వదిలేసిందో, సృష్టికర్త అయిన దేవుడు అదే తల్లి చేతుల్లో కవిగిట్లోకి దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి దగ్గరగా. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఫరోకు కలిగినటువంటి ఆలోచన ఏంటో తెలుసా? అపాదన సాతాను ఫరో మనసును కఠినం కలగజేసింది. ఎందుకంటే ఈ మోషే చచ్చిపోతే ఇశ్రాయేలు ప్రజలకే విమోచన విముక్తి అనేది ఉండదు. కాబట్టి మోషే జన్మించిన నాడే మరణం ఏర్పడింది. మోషే జన్మించిన టైంలోనే మరణ శాసనం వచ్చింది. మోషే పుట్టినటువంటి టైంలోనే మరణ శాసనం ఎదురైతే సృష్టికర్త అయిన దేవుడు మోషే చేతుల్లోకి లేదా మోషే మీదకి, మోషే గొంతు మీదకి, మోషే తల మీదకి మరణాన్ని కానీ పరో కత్తిని కానీ పరో సైనికులకు చేతుల్లో పడకుండా సృష్టికర్త అయిన దేవుడు సురక్షితంగా మోషేని కాపాడాడు. రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పాలి, దగ్గరకు చెప్పాలి హల్లెలూయా. మరోసారి దేవుని స్తుతిద్దాం హల్లెలూయా. ఇక ఆ పిల్లవాడు తల్లి చేతులతో పెరుగుతున్నాడు, తల్లి పాలు తాగి పెరుగుతూ ఉన్నాడు. పెద్దవాడైన తర్వాత ఫరో కుమార్తె వద్దకు తీసుకొని వచ్చాడట. అతడు ఆమెకు ఆ కుమారుడు ఆయను అని రాయబడి ఉంది. ఆమె దగ్గరికి తీసుకొస్తే ఆ ఫరో కుమార్తె అతన్ని పెంచుకుంది కాబట్టి ఆమెకు కుమారుడు అయిపోయాడట. ఆమె నీటిలో నుండి అతను తీసినని చెప్పి అతనికి ఏమని పేరు పెట్టిందంట? మోషే అని పేరు పెట్టిందంట. స్తోత్రాలు చెప్పండి. మోషే అని పేరు పెట్టి నీటి నుండి తీయబడ్డాడు కాబట్టి, నీటి నుంచి తీయబడ్డాడు కాబట్టి మోషే అని పేరు నామకరణం చేసింది. మోషే అనే పేరుకి అర్థం ఏంటంటే, మోషే అనే పేరుకి మీనింగ్ ఏంటంటే మోషే అనగా రక్షించువాడు అని అర్థం. రెండు చేతులెత్తి స్తోత్రాలు చెప్పాలి. మోషే పేరుకి రక్షించువాడు అని అర్థం అన్నమాట. కాబట్టి దేవుడు ఎందుకు మోషే మీదకి కత్తి రాకుండా చేశాడో, దేవుడు ఎందుకు రాజు మనుషుల చేతులకి వెళ్లకుండా చేశాడో, దేవుడు ఎందుకు మోషేని చంపాల్సిన టైంలోనే చంపనీయకుండా కాపాడాడు అని మనం ఆలోచన చేస్తే, మోషే ద్వారా లక్షల మంది ప్రజలకే రక్షణ విముక్తి కలగాలి కాబట్టి. స్తోత్రం చెప్దామా? దగ్గరకు చెప్పాలి హల్లెలూయా. మరోసారి స్తోత్రం చెప్దాం హల్లెలూయా. దేవుని లేఖనాలను మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో హెబ్రీల పిల్లల్ని ఉండకూడదని చూశాడు ఆ రాజు. హెబ్రీల పిల్లల్ని నాశనం చేయాలని చూసిన రాజు ఆయన. ఇదిగో ఎంతోమంది పిల్లలను పోగొట్టుకున్నారు తల్లులు, ఎంతోమంది పిల్లలు కత్తి వద్దకు గురైపోయారు, ఎంతోమంది పిల్లలు నదిలో పారివేయబడ్డారు, చంపివేయబడ్డారు. మోషే మాత్రం సురక్షితంగా బ్రతికాడు. స్తోత్రం చెప్పండి. ఎక్కడైతే అపాయం ఉంటుందో, ఏ కోటలోకి వెళితే అపాయం జరిగిద్దో, ఏ రాజు కోటలోకి అడుగు పెడితే అపాయం ఉందో హెబ్రీయుడికి, ఏ రాజు అయితే హెబ్రీయుడి పిల్లోడే ఉండకూడదు అనుకున్నాడో, ఏ రాజు అయితే హెబ్రీయుడి పిల్లోడిని అసహించుకున్నాడో, సృష్టికర్త అయిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎవడైతే తునీకరించాడో, ఎవడైతే ఉండకూడదు అనుకున్నాడో, ఎవడైతే హెబ్రీయుల మగాడే ఉండకూడదు నాశనం చేయాలని అనుకున్నాడో, అదే ఇంటిలోకి దేవుడు పంపించాడు. స్తోత్రాలు చెప్పండి. అదే రాజకోటలో బ్రతకడానికి దేవుడు కృప చూపించాడు. అదే రాజకోటలో పెరిగాడు, అదే రాజు దగ్గర ఉన్నాడు, అదే రాజకోటలో నివసించాడు, అదే రాజకోటలో బ్రతికాడు, అదే రాజకోటలో ఉన్నాడు. మరణం హెబ్రీల పిల్లలకి మరణం ఎక్కడి నుంచి అయితే బయలుదేరిందో, నాశనం ఎక్కడి నుంచి అయితే బయలుదేరిందో, ఇదిగో అపాయం ఎక్కడి నుంచి అయితే బయలుదేరిందో, అపాయం బయలుదేరిన ప్లేస్కి దేవుడు పంపించి సురక్షితంగా బతకనిచ్చాడు. స్తోత్రాలు చెప్తారా? మరణం ఎక్కడి నుంచి అయితే వస్తుందో అదే ప్లేస్కి, ఆ మరణం బయలుదేరినటువంటి ప్లేస్కి అక్కడే బ్రతికి ఉండేటట్టు చేశాడు. స్తోత్రాలు చెప్పండి, దగ్గరికి చెప్పాలి హల్లెలూయా. మోషే అనే పేరుకి అర్థం రక్షించువాడు, రక్షకుడు అని అర్థం. పెరిగాడు, పెద్దవాడయ్యాడు, చరిత్ర తెలుసుకున్నాడు, నేను ఎవరిని అనేది ఆయనకు అర్థమైపోయింది. సమస్తాన్ని తెలుసుకున్నాడు. నా ప్రజలు పడుతున్న బాధ నేను చూడలేను, నా ప్రజలు వెట్టి చాకరీ చేస్తున్నారు ఈ దేశంలో, నా ప్రజలు పడుతున్న ఈ భయంకరమైన వేదన నేను భరించలేనిది అనే మనసు అతనిలోకి వచ్చేసింది. ప్రజల కోసం ఏదొకటి చేయాలి అని దృఢ నిర్ణయం కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్తారా?
క్రైస్తవుని హింసించాలని చూసినా, క్రైస్తవుని చంపాలని చూసినా, సేవకులను హతం చేయాలని చూసినా, మందిరాన్ని కొల్లగొట్టాలని చూసినా ఎవడి వల్ల కాదు. ఎక్కడి నుంచి అయితే శాసనం బయలుదేరిందో, ఎక్కడి నుంచి అయితే మరణం బయలుదేరిందో, ఎక్కడి నుంచి అయితే క్రైస్తవులకి నాశనం వస్తుందో అదే ప్లేస్లోనే దేవుడు సురక్షితంగా ఉంచి తన సేవను వృద్ధి చేయగలిగిన సమర్థుడు ఆయన. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచాలి. మోషే జన్మకు కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు, లక్షల మంది ప్రజల్ని ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించే రక్షకుడు ఆయన. స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పాలి హల్లెలూయా. ఈ ఈ భూమి మీద క్రైస్తవులందరూ కూడా రక్షకులే. ఎవరిని రక్షించాలి మనం, ఎవరిని కాపాడాలి మనం, ఎవరిని రక్షించాలి? ఇదిగో అపవాదైన సాతాను కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయిన ప్రతి మానవుని మనం విడిపించి రక్షించాలట. యేసయ్య దగ్గరికి నడిపించాలి. మనము కూడా ఈ ఈ ఈ లోకంలో ఉన్నటువంటి పాపంలో పట్టబడి, అపరాధంలో పట్టబడి, దుర్నీతిలో పట్టబడి, శాపంలో మలుగుతున్న ప్రతి ప్రజలని విడిపించి రక్షణ మార్గములకు నడిపించే రక్షకులుగా మనం మారాలి. స్తోత్రం చెప్తారా? రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పాలి. మోషే పెరిగి పెద్దవాడై తన ప్రజల బాధను, తన ప్రజల యొక్క భారాన్ని భుజం మీద తీసుకొని మోసాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇక ఆయన చరిత్ర మనందరికీ తెలిసిన విషయమే. చిన్నప్పుడే, పుట్టినప్పుడే మరణ శాసనం వచ్చింది. ఆయన జన్మించినప్పుడే మరణం రాజు దగ్గర నుంచి బయలుదేరింది. దేవుని చిత్తములో ఉన్నాడు కాబట్టి, దేవుని చిత్తములో ఉన్న వాడిని ఎవడు ఏది ఏమీ చేయలేదు. స్తోత్రం చెప్తండి, దగ్గరకు చెప్పాలి హల్లెలూయా. దేవుని పరిశుద్ధ లేఖనాలు ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే మత్తయి సువార్త 2వ అధ్యాయం, అందరు బైబిల్ తెరిచొద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలోకి ఒకసారి వద్దాం మనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం, అందరు బైబిల్ తెరిచి చూడాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. 13వ వచనం నుంచి కొన్ని లేఖనాలు మనం చదువుదాం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై ఏ రోజు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు అతను లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు అగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోని దాని సకల ప్రాంతంలో 2 సంవత్సరాల మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ ఏం చేశారంట? వధించారు. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. దేవుని లేఖనాలు మనం ఆలోచన చేయగలిగితే మోషే ఎవరికి ముంగుర్త కనబడుతున్నాడంటే సృష్టికర్తని దేవుడు యేసుక్రీస్తుకు ముంగుర్త కనబడుతున్నాడు. మోషే పుట్టకప్పుడు మరణ శాసనం బయలుదేరింది. యేసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా మరణ శాసనం బయలుదేరింది. ఇదిగో నక్షత్రాన్ని చూసి జ్ఞానులు బయలుదేరి వచ్చారు. రాజా, ఇదిగో ఆకాశంలో మేము ఆ నక్షత్రాన్ని చూసాం. ఆ నక్షత్రం వెలిసిందంటే కారణం ఏంటంటే ఒక రాజు జన్మిస్తాడని గ్రంథాల్లో ఉంది కాబట్టి దాని ద్వారా తెలుసుకొని ఇక్కడికి వచ్చామయ్యా. ఆ రాజు ఏడు చెప్పండి, ఆయన చూపించండి, ఆయన పూజించడం, ఆయనకి నమస్కారం చేస్తామని చెప్పినప్పుడు రాజు గుండెలు హడలెత్తిపోయినాయి అంట. స్తోత్రాలు చెప్పడే. రాజు గుండెలు హడలెత్తిపోయినాయి అంట. హేరోదు రాజు గుండెలు హడలెత్తిపోయినాయి. క్రీస్తు జన్మ విషయం, క్రీస్తు పుట్టుక విషయం, తండ్రి అయిన దేవుడు కుమారుడిగా ఈ భూలోకానికి ఉద్భవించిన విషయాన్ని ఆయనకి తెలియగానే ఆయన గుండెలు హడలెత్తినాయంట. ఒకటే అనుకున్నాడు, నేను తప్ప ఇంకో రాజు ఉంటామా? వీలు లేదు. నేను తప్ప వేరే రాజు ఉండటానికి వీలు లేదు అని అనుకుంటా ఉన్నాడు. గుండెలు హడలెత్తి సింహాసనం దద్దరిల్లిందంట. దేవునికి స్తోత్రాలు చెప్పాలి, దగ్గరకి చెప్పాలి హల్లెలూయా.
ఇదిగో జ్ఞానులు వచ్చారు, గంధాలు వెతికారు, గంధాలు విప్పి చూపించారు. ఎట్టకేలకి ఖచ్చితంగా ఆ మహనీయుడు జన్మించి ఉంటాడనే విషయం తెలిసింది. సరే మీరు వెళ్ళండి, వెతకండి, ఆయన ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో ఏంటో మీరు వెళ్ళి చూసి సమాచారం మరలా నా దగ్గరికి మీరు తీసుకురండి అని చెప్తే వీరు వెళ్ళారు. ఎట్టకేలకి క్రీస్తున్నటువంటి చోటకి వెళ్ళారు. వాళ్ళు తెచ్చినటువంటి అన్నిటిని కూడా సమర్పించారు, పూజించి నమస్కరించి ఆయనని ఆరాధించి సేవించి వారు వస్తుంటే మార్గమధ్యములు దేవదూత ప్రత్యక్షమైంది. దేవునికి స్తోత్రం. ఒక దేవదూత ప్రత్యక్షమై దేవదూత అంటాడు, ఇదిగో ఆ ఫరో రాజు దగ్గరికి మీరు వెళ్ళొద్దు, మీరు వేరే మార్గాన్న వెళ్ళండి. ఎందుకంటే ఆ రాజు ఈ శిశువుని చంపటానికి చూస్తున్నాడు కాబట్టి రాజుకి వర్తమానం తెలియకూడదు, మీరు వేరే మార్గములు వెళ్ళండి. దేవదూత చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? దగ్గరగా చెప్పాలి హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఇదిగో మరణ శాసనం ఎదురయ్యింది. మోషే పుట్టినప్పుడు మరణ శాస్త్రం ఎదురయ్యింది, మగాడే లేకుండా చేయాలనుకున్నారు. అలాగే క్రీస్తు జన్మించినప్పుడు కూడా రాజు ఏం చేస్తాడో తెలుసా? రాజు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో 2 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆ మగపిల్లలందరినీ మీరు ఏం చేయాలి? వధించండి అని అన్నాడట. ఐగుప్తులోనేమో ఇశ్రాయేలు ప్రజలను ఎందుకు వధించమన్నారంటే వారి సంతానం విస్తరించి ఏమవుతుందంట? ప్రబలిల్లింది. వీరు ఒకవేళ శత్రువులతో చేతులు కలిపి మన మీద యుద్ధం చేసి జయించి మనం కొల్లగొట్టుకొని వెళ్ళిపోతారేమో అనే భయం వేసి ఈ దేవుని బిడ్డలను చూస్తే భయం ఎత్తిందంట. భయం వేసి ఎట్టగైనా సరే వీరి సంతానాన్ని నాశనం చేయాలని దురుద్దేశం కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు కూడా ఈ రాజు ఏమన్నాడు తెలుసా? రాజు పుడతాడనే విషయం వాడి చెవులో పడినప్పుడు వాడి సింహాసనమే దద్దరిల్లింది, వాడి గుండెలో హడలెత్తిపోయినాయి. ఇదిగో తన మనుషులను బంట్రోత్తుల సైనికులు పిలిచాడు. వారికి చెప్తున్నాడు కదా, 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల్ల మగపిల్లలందరినీ మీరు ఏం చేయాలి? వధించండి అని అన్నాడు. ఈ జ్ఞానులు చెప్పినటువంటి విషయాన్ని బట్టి ఆ రాజు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండుండొచ్చు అని లెక్కలు కడితే 1 నుంచి 2 సంవత్సరాల వయసు, 2 సంవత్సరాల టైం పట్టిందనమాట ఆయన దగ్గరికి వర్తమానం రావటానికి. చూసి ఆ టయాన్ని బట్టి సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు తక్కువ వయసు కలిగిన వాళ్ళందరిని ఏం చేయమన్నాడు? వధించమన్నాడు. వధించమన్నాడు. ఎందుకో తెలుసా? వాడి సింహాసనం ఎగిరిపోతుందని. వాడి సింహాసనం ఎగిరిపోతుందని. వాడి సింహాసనం ఎగిరిపోతుందని, వాడి సింహాసనం లేకుండా పోతుందని, వాడి సింహాసనం ఉండకుండా పోతుందని, రాజరికం ఉండకుండా పోతుందని, ఆ రాజరికం వాడి చేతుల నుంచి వెళ్ళిపోతుందని భయం వేసి 2 సంవత్సరాల మొదలుకొని తక్కువ వయసు గల్ల మగపిల్లలను వధించాడంట. ఆనాడు ఐగుప్తులో ఏ రీతిగా అయితే తల్లులు అల్లాడిపోయారో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినటువంటి 1 నుంచి 2 సంవత్సరాల వయసు పుట్టినటువంటి 2 తక్కువ వయసు కలిగిన పుట్టినటువంటి తల్లులు కూడా హడలెత్తిపోయారు. రాజు పుట్టాడనే విషయం తెలియగానే రాజే ఉండకుండా చేయాలని ఇదిగో ఇన్ని సంవత్సరాలు టైం పట్టింది కాబట్టి 1 నుంచి 2 సంవత్సరాలు తక్కువ వయసు కలిగిన వాళ్ళు అందరినీ చంపేస్తే పేడ వదిలిపోద్ది. వాడు ఎవడైనా సరే ఇక రాజుగా ఉండటానికి వీల్లేదు. ఒకవేళ వదిలిపెడితే వాడు పెద్దవాడైన ఆ సింహాసనానికే అడ్డొస్తాడేమో, ఇప్పుడే నరికేద్దామని చెప్పి సైన్యాన్ని పంపించి 1 నుంచి 2 సంవత్సరాలు తక్కువ వయసు కలిగిన మగపిల్లలందరిని వధించమన్నాడు. కానీ వాడి ఖడ్గం వల్ల ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని చంపటం కాలేదు. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. దేవదూత ప్రత్యక్షమై యేసేపుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ భార్యని ఆ శిశువుని తీసుకొని రాజు ఈ శిశువుని చంపడానికి చూస్తున్నాడు కాబట్టి అందకుండా మీరు ఎక్కడికి వెళ్ళిపోమన్నారు? ఐగుప్తునకు వెళ్ళిపోండి, నేను మరలా వచ్చి చెప్పేంత వరకు ఐగుప్తుని విడిచి మీరు ఇంకా రావద్దు అని దూత ఖండితంగా చెప్తే అప్పుడు యేసేపు ఏం చేశాడంటే తన భార్యని శిశువుని తీసుకొని ఐగుప్తుకి ప్రయాణమై వెళ్ళారంట. 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి. దగ్గరగా చెప్పాలి హల్లెలూయా.
ఒకనాడు ఏ ఐగుప్తులైతే మరణ శాసనం ఏర్పడిందో అదే ఐగుప్తులకి వెళుతున్నాడు. ఒకనాడు ఏ మరణమైతే ఐగుప్తులో హెబ్రీల పిల్లల మీదకి వచ్చిందో, మగపిల్లల మీదకి, ఎక్కడైతే మా హెబ్రీలు మగపిల్లడు ఉండకూడదని శాసనం బయలుదేరిందో అదే ప్రాంతంలో మోషేని దేవుడు ఏ రీతిగా నిలబెట్టాడో అదే రీతిగా అదే ప్రాంతంలోకి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ తండ్రి అయిన దేవుడు ఆ కుమారుడైన క్రీస్తుని ఐగుప్తులోకి తీసుకెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉండేటట్టు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. భయంకరమైనటువంటి మరణ శాసనం అక్కడ ఎదురైంది. మోషే జన్మించినప్పుడు మరణ శాస్త్రం ఎదురైంది. క్రీస్తు జన్మించినప్పుడు మరణ శాస్త్రం ఎదురైంది. ఆయన పుట్టినప్పుడే మరణం తాండమాడింది. ఆయన లేకుండా చేయాలని, ఆయన చంపేయాలని, ఆయన బ్రతకనియకూడదని, ఈ భూమి మీద ఆయన బ్రతికితే గొప్ప కార్యం జరుగుతుంది, ఈ భూమి మీద ఆయన ఉంటే ఇదిగో పాపులందరూ నీతిమంతులు అవుతారు, ఈ భూమి మీద ఆయన ఉంటే ప్రజలందరూ కూడా రక్షణ కలిగిద్ది, అది జరగకూడదని అపవాది సాతాను పన్నాగం పన్నింది. కానీ దాని వల్ల కాల. దేవునికి స్తోత్రం చెప్పాలి. 2 చేతులెత్తి స్తోత్రాలు చెప్పాలి. ఆయన జన్మించినప్పుడే మరణం ఎదురైంది. ఆయన పుట్టినప్పుడే ఆ రాజు ఖడ్గం వచ్చింది ఆయన పేక మీదకి. ఆయన పుట్టినప్పుడే రాజు శాసనం బయలుదేరింది. ఆయన పుట్టినప్పుడే మరణ శాసనం బయలుదేరింది. కానీ ఆయన దగ్గరికి రాలా, ఆయన టచ్ చేయలా, ఆయన దగ్గరికి వచ్చి ఆయన చంపింది లేదు. ఎందుకంటే ఆయన ఈ సర్వ సృష్టికి కారణభూతుడు కాబట్టి. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. 2 చేతులెత్తి స్తోత్రాలు చెప్పాలి. మరోసారి దేవుని స్తుతించి కనపరుద్దాం. బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒక మాట చెప్తున్నాను, ఆలకించండి. యేసుక్రీస్తు ప్రభువారు సర్వశక్తిమంతుడు. సాక్షాత్తు ఆయన తండ్రి అయినటువంటి దేవుడు సమపోలి, ఆయన సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రిగా తన మహిమని విడిచి, తన శక్తిని విడిచి, తన ప్రభావాన్ని వదిలి ఆయన మానవుని రక్షించడానికి, మానవుని కాపాడటానికి, మానవునికి విడుదల కలగ చేయటానికి మానవ దారిగా కన్య మరియ గర్భంలోకి పరిశుద్ధాత్మ ద్వారా ప్రవేశించి ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన చంపటానికి చూశారు, కానీ ఆయన ఎవడి వల్ల కూడా కాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? ఆయన జన్మించిన నాడే జయించిన వాడంట. స్తోత్రాలు చెప్పండి. ఎవరు మన దేవుడు? జన్మించిన నాడే జయించిన వాడు ఆయన. జన్మించిన నాడు ఏం జయించాడు? రాజు ఖడ్గాన్ని జయించాడు, రాజు మరణ శాసనాన్ని జయించాడు. రాజు మరణ శాసనం ఆయన దగ్గరికి రాలేకపోయింది, రాజు మరణ శాసనం ఆయన్ని మరణింప చేయలేకపోయింది. చిన్న పిల్లోడు చిన్నప్పుడే ఏమి చేయలేదు, పెద్దయిన తర్వాత ఏమైనా చేయగలదా? ఏమైనా చేయగలరా? ఆయన పుట్టినప్పుడే మరణము తాండమాడింది, కానీ మరణం ఆయన దగ్గరికి రాలేకపోయింది. మరణానికి ఆయన దక్కలేదు, మరణానికి ఆయన చూస్తేనే భయం. అందుకని చిన్న వయసులోనే క్రీస్తు జన్మించినప్పుడే మరణించాలి లెక్క. ఎంతోమంది మరణమయ్యారు, యేసయ్య దగ్గరికి మాత్రం ఆ పరో ఖడ్గము రాలేదు. స్తోత్రాలు దగ్గరికి చెప్పాలి. హల్లెలూయా. మన దేవుడు చేతకానివాడు కాదు. మన దేవుడికి ఏమి రాదనుకుంటున్నారా? ఆయన పుట్టినప్పుడే మరణాన్ని జయించాడు, ఆయన జన్మించినప్పుడే జయించిన వాడు, ఆయన పుట్టినప్పుడే రాజు శాసనాన్ని జయించాడు, ఆయన జన్మించినప్పుడే రాజు సింహాసనాన్ని గజ వణికేటట్టు చేశాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచాలి. ఆయన జన్మ దెబ్బకే రాజు గుండెలే హడలెత్తిపోయినాయి. ప్రపంచంలో ఈనాడు మనం చూడగలిగితే యేసు పేరెత్తితేనే భయమెత్తుతుంది అందరికీ. భారతదేశంలో యేసయ్య నామాన్ని తలుస్తుంటేనే భయపడి చేస్తున్నారు. ఎందుకో తెలుసా? ఆయన సర్వశక్తిమంతుడు. స్తోత్రాలు చెప్పండి. ఆయన సర్వోన్నతుడు, ఆయన లోకరక్షకుడు, ఆయన పాపుల రక్షకుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచాలి. భారతదేశంలో క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని ఎవడైతే చూస్తాడో వాడంతూ తేలుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు క్రీస్తు జన్మం, ఆ జన్మించిన నాడే వాడి సింహాసనం అదిరిందట. క్రీస్తు జన్మించిన నాడే రాజు గుండెల హడలెత్తిందట. యేసయ్య పుట్టినప్పుడే రాజులు సహితమే వణికేటట్టు చేసింది ఆయన జన్మ. స్తోత్రాలు చెప్పండి. 2 చేతులెత్తి స్తోత్రాలు చెప్పాలి.
ఆయన జన్మ ఈ భూలోక రాజుల్ని ఏం చేసిందంట? భయాన్ని కలగజేసిందంట. దేవునికి స్తోత్రం చెప్దామా? దగ్గరకు చెప్పాలి హల్లెలూయా. ఈనాడు క్రైస్తవ్యం లేకుండా చేయాలని చూసి ఎవడి వల్ల కాదో ఆ క్రైస్తవ్యాన్ని ఎవడు ఏమి చేయలేడు. సువార్తను ఆపే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. స్తోత్రాలు చెప్పాలి బిగ్గరగా. మనం సర్వోన్నతుడైన దేవుని పిల్లలమై ఉన్నాం. మనం రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. అరే ఆయన పుట్టినప్పుడే ఏం చేయలేకపోయారు, ఇప్పుడేమైనా పేగలుగుతారా? ఏమీ చేయలేరు. ఎందుకంటే సర్వోన్నతుడైన దేవుడు ఆయన. స్తోత్రాలు చెప్పాలి బిగ్గరగా, బిగ్గరగా స్తోత్రాలు చెప్పాలి. ఆయన జన్మించినప్పుడు ఈ భూలోకానికి వచ్చినప్పుడే రాజు ప్రయత్నం చేసిన వాడి వల్ల కాల. ఆయన జన్మ వార్త వినే గుండెలు హడలెత్తాయి. ఆయన పుట్టాడనే విషయం వినే భయపడి సచ్చారు. ఆయన పుట్టాడనే సంగతి తెలిసే 2 సంవత్సరాలు తక్కువ వయసు కానీ మగాళ్ళని చంపారు. కానీ ఆయనని చంపటం ఎవడి తరం కూడా అవలేదు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా, బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఆయన అంతం చేయాలనుకుంటే నువ్వు అంతమైపోతావు. ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు. ఆయన జోలికి వస్తే నిన్ను వదిలిపెట్టడు. ఆయన సర్వోన్నతుడైన ప్రభువు. కాబట్టి ఎవడు ఆయన ఏమి చేయలేడు. ఆయన సువార్తను ఆపలేడు. ఆయన పనిని ఎవడు కూడా ఈ భూమి మీద ఆపడానికి ప్రయత్నం చేసిన వాడి వల్ల కాదు, వాడి తరం కూడా కాదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆయన జన్మించినప్పుడే ఏం చేయలేనోడివి, ఆయన జన్మించినప్పుడే ఆయన చంపలేనోడివి, ఆయన జన్మించినప్పుడే ఆయన ఎదుర్కోలేనోడివి, ఆయన జన్మించిన నాడే జయించిన దేవుడు ఆయన. స్తోత్రాలు చెప్పండి. ఎవరంట మన దేవుడు? మన దేవుడు ఎవరంట? జన్మించిన నాడే జయించిన దేవుడు అంట ఆయన. దేవునికి స్తోత్రాలు చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. ఆయన జన్మించినప్పుడే ఏం చేయలేకపోయిన సిలువలో చంపడానికి ప్రయత్నం చేస్తే వాడు అల్లయిందా? మరణాన్ని రుచి చూచి నన్ను మరణాన్ని మరణింపజేసి పునరుద్ధానుడిగా విజయశీలుడిగా తిరిగి లేచిన శక్తిమంతుడు ఆయన. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచాలి. మరణాన్ని మరణింపజేసిన దేవుడు, మరణాన్ని పుట్టినప్పుడే భయపెట్టిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన జన్మించినప్పుడే భయపెట్టాడు ఆయన మరణాన్ని. ఇంకా ఆయన మరణం చంపాలనుకుంటే ఏడవల్ల ఇది ప్రయత్నం చేసిన అవ్వదు. ఎందుకంటే సజీవుడైనటువంటి దేవుడు ఆయన. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. జన్మించినాడే జయించిన దేవుడు. మనమందరం ఆయన బిడలమై ఉన్నాం, మనమందరం ఆయన ప్రజలమై ఉన్నాం, మనమందరం ఆయన మేపు గొర్రెలమై ఉన్నాం. మనల్ని అంతం చేయాలని చూస్తే ఎవడి వల్ల కూడా కాదు. ఎందుకంటే ఆయన ఈ భూలోకానికి వచ్చిన నాడే జయించాడు వాళ్ళందరినీ. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఆయన ఈ భూలోకానికి వచ్చిన నాడే వాళ్ళందరినీ జయించాడు. కత్తిని జయించాడు, రాజు శాసనాన్ని జయించాడు, మంత్రులను జయించాడు, ముద్రలను జయించాడు, సమాధిని జయించాడు, సమస్తాన్ని జయించాడు. ఆయన పుట్టిన నాడే జయించాడు. మనల్ని ఆపటం ఎవడి వల్ల కూడా కాదు. ఎందుకంటే మనం జయించిన దేవుని బిడ్డలమై ఉన్నాం. స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పాలి హల్లెలూయా. జన్మించిన నాడే జయించిన దేవుని బిడ్డలం మనం ఎప్పుడో జయించేశాం. ఆయన భూలోకానికి వచ్చే జయించేశాడు. ఎవరికి మనం భయపడవసరం లేదు. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. సువార్తను ఆపటం ఎవడి వల్ల కూడా కాదు. మందిరాల్ని పడగొట్టి నాశనం చేయాలని చూడటం ఎవడి వల్ల కూడా కాదు. సువార్థికుల్ని సేవకుల్ని ఆపివేయటం ఎవడి వల్ల కూడా కాదు. ఎందుకంటే ఆయన ఈ భూలోకానికి వచ్చినోడు నిన్ను జయించాడు. ఆ సంగతి తెలుసుకో. ఈ భూలోకానికి వచ్చిన రోజు నీ ఖడ్గాన్ని, నీ కత్తిని, నీ ఆలోచనన్నింటినీ జయించాడు రా బాబు. నువ్వేం చేయగలవు? ఆయన్ని ఎవడు ఏమి చేయలేడు. ఆయన జన్మించినప్పుడు ఏం చేయలేనుడివి, ఇప్పుడేమైనా చేయగలవా? ఏమి చేయలేవు. ఎందుకంటే ఆయన సర్వోన్నతమైన శక్తి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద సంచారం చేస్తున్నాడు. ఆయన చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచాలి. ఆయన ఈ భూమి మీద సంచారం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నంత కాలం ఎవడి వల్ల కాదు, ఎవడు ఏమి చేయలేడు. ఎందుకంటే జన్మించిన నాడు జయించిన దేవుడి బిడ్డలమై ఉన్నాం మనం. స్తోత్రాలు చెప్పండి అందరూ కానీ. 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పాలి. మన దేవుడు జన్మించిన నాడు జయించాడు. ప్రపంచంలో ఎవడు జన్మించిన నాడు జయించాల. యేసుక్రీస్తు ప్రభు అక్కడే ఆ పరము నుండి ఈ భూలోకాన్ని ఉద్భవించినప్పుడు
ఆయన జయించాడు మరణాన్ని, ఖడ్గాన్ని, రాజు శాసనాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే ఆయన పరము నుండి భూలోకానికి ఉద్భవించి సమస్తాన్ని జయించిందే నిజమైనటువంటి క్రిస్మస్. దేవునికి స్తోత్రం చెప్దామా? ఆయన భూలోకానికి వచ్చాడు. ఇదే పండగ కాదు. ఈ భూలోకానికి రావటానికి ఆయన ఉండకుండా చేయాలని, భూలోకంలో లేకుండా చేయాలని, ఆయన చంపేయాలని చూశారు. వారి వల్ల కాల జయించాడు. అది నిజమైన పండగ మనకి. దేవునికి స్తోత్రం చెప్పాలి. మన దేవుడు జయించాడు. ఈ భూలోకాన్ని జయించాడు. అక్కడ ఆయనకి అపజయమంటే ఏది లేదు. ఆయన ఎప్పుడు జీవం కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. జయించినటువంటి దేవుని కలిగి ఉన్నాం. ఈరోజు మనం దేనికి కూడా భయపడనక్కర్లేదు. దేనికి కూడా భయపడ అవసరం లేదు. ఎవడు పలుకులకు కూడా మనం భయపడ అవసరం లేదు. ఎవడు బెదిరింపులకు కూడా మనం భయపడ అవసరం లేదు. ఎందుకంటే ఆయన జన్మించిన నాడు వీళ్ళందరినీ ఎప్పుడో జయించేశాడు. ఇక మనల్ని అడ్డుకునేవాడు ఎవడు కూడా లేడు. మాటలే కానీ చేతలు ఉండవు వాళ్ళకి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. దగ్గరగా చెప్పాలి హల్లెలూయా. దేవుని ఆత్మను తాకటం ఎవడి వల్ల కాదు. ఆ దేవుణ్ణి తాకటమే వాడి వల్ల కాలేదు. యేసయ్య చిన్నగా ఉన్నప్పుడే ఇక ఇప్పుడు తాకగలడా అంటే అసలు నో ఛాన్స్. ఎవడికి అంత దమ్ము ధైర్యం లేదు. ఆయన సర్వోన్నతుడైన దేవుడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయన ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన ప్రభు. ఆయన లోక రక్షకుడు. ఆయన పాపుల రక్షకుడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనందరికీ పాప విమోచన కలిగింది. దేవునికి స్తోత్రం. దేవదూత చెప్పాడు, మరియాకి పుట్టకముందే గర్భాన్ని కంటావు, పరిశుద్ధాత్మ ద్వారా సర్వోన్నతమైన శక్తి నిన్ను కమ్ముకుంది. పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరిస్తావు, ఒక కుమారుని కంటావు. ఆ కుమారునికి ఏమని పేరు పెడతారు? యేసు అని పేరు పెడతారు. యేసు అనే పేరుకి ఏంటంటే అర్థం, యేసు అనే పేరుకి అర్థం ఏంటి? రక్షకుడు అని అర్థం అంట. రెండు చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. యేసు అనే పేరుకి రక్షకుడు అని అర్థం. ఏ రక్షకుడు అని అంటే ఆయన పాపుల రక్షకుడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. ఆయన పాపుల రక్షకుడు, లోక రక్షకుడు ఆయన. ఇక మోషే గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే రక్షించే నాయకుడిగా నిలబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారైతే ఈ భూ ప్రపంచంలో మానవులందరినీ రక్షించడానికి రక్షకుడిగా నిలబడ్డాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మోషే పుట్టుకి క్రీస్తు పుట్టుకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. మోషేకి క్రీస్తుకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆయన తన ప్రజలను రక్షించిన వాడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక మానవాళ్ళందరినీ రక్షించాడు. ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఆయన జయించిన దేవుడు. నువ్వు దేనికి భయపడవసరం. రోగాన్ని చూసి, బలహీనతను చూసి, దయ్యాన్ని చూసి, శాపాన్ని చూసి, ఈ లోక అధిపతుల మాటలు చూసి, అధికారుల మాటలు చూసి, గవర్నమెంట్ మాటలు చూసి దేనికి భయపడ అవసరం లేదు. ఎందుకో తెలుసా? మన దేవుడు పుట్టినాడే సమస్తాన్ని జయించాడు. ఇక జయించడానికి ఇంకేమీ లేదు. మన విశ్వాసంతో నిలబడి మన పని మనం చేయాలి. సువార్తను ప్రకటించాలి. దేవుని రాజ్యాన్ని కట్టాలి. ఆయన రాజ్యములకు మనం ప్రవేశించాలి. అదే మన ముందున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రథమమైనటువంటి పని. ఆ పని కోసం సిద్ధపడదాం. దేవుడు తన వాక్యాన్ని మన వెడికిల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి. ప్రార్థన పూర్వకంగా ఉందాం. అందరూ పైకి లేచి నిలబడదాం. అందరూ కొద్ది నిమిషాలు పైకి లేచి నిలబడి ప్రార్థించాం. మన దేవుడు జన్మించిన నాడే జయించిన వాడు ఆయన. ఆయన పుట్టిన నాడే జయించినటువంటి దేవుడు. ఆయన బిడ్డలైన వారిని, ఆయన పరిచర్ని, ఆయన మినిస్ట్రీని, ఆయన సంఘాన్ని ఆయన్ని ఎవడు ఏమీ చేయలేడు. ఎవడికి మనం భయపడవసరలా. మనం ధైర్యంగా నిలబడాలి. జయించిన దేవుని బిడ్డలం మనం. జయించిన దేవుని బిడ్డలమై ఉన్నాం మనం. జయించిన ప్రభు బిడ్డలమై ఉన్నాం మనం. జయించిన దేవుని కుమారుడు కుమార్తె అయి ఉన్నాం మనం. మనల్ని ఆపటం ఎవడి వల్ల కాదు. సర్వోన్నతమైన శక్తితో నింపబడినటువంటి ప్రజలం మనం. ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థించాలి. అందరు రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. మౌనంగా ఉండద్దు, ప్రార్థన చేయి. జన్మించిన నాడే నువ్వు జయించావు కాబట్టి నిజమైన క్రిస్మస్ ఈ భూలోకానికి వచ్చిందని ఆయన. నువ్వు జయించావు కాబట్టి మేము దేనికి భయపడనక్కర్లేదయ్యా. జన్మించిన నాడే జయించావు కాబట్టి మేము ఎందుకు దేనికి భయపడ అవసరం లేదు. నాయన సహాయం ఇచ్చేయండి ప్రభువా. దేవాని కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. మమ్మల్ని అంతం చేయాలని చూస్తే ఎవడి వల్ల కాదని మాకు నిరూపించావు నాయన. మమ్మల్ని నాశనం చేయాలని చూసేవాడి వాడి వల్ల అవ్వదని మాతో చెప్పావు తండ్రి. నీ వందనాలు ప్రభువా అని
ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. స్తోత్రం. అందరూ నోరు తెరిచి ప్రార్థించేవారు కదా. దయచేసి ఎవరు మౌనంగా ఉండదు. దేవుని వాక్యం విన్నాం. ఒంటరి గోనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించనే, నా జీవితం పరిమళించనే. జయమే నాశ అదియే నీ సాక్ష నీకేనా స్తోత్రార్పణలు. జయమే నాశ అదియే నీ కాంక్ష నీకేనా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించనే, నా జీవితం పరిమళించనే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించనే, నా జీవితం పరిమళించనే. అందరూ కలిసి నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించనే, నా జీవితం పరిమళించనే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించనే, నా జీవితం పరిమళించనే. యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించనే, నా జీవితం పరిమళించనే, నా జీవితం పరిమళించనే, నా జీవితం పరిమళించనే. పరిమళించన నా జీవితం, 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 పరిమళించన. చప్పట్లు కొడుతూ నా జీవితం పరిమళించనే, నా జీవితం పరిమళించనే. దేవా జై జీవితాన్ని నాకు అనుగ్రహించండి, జై జీవితాన్ని నాకు అనుగ్రహించండి ప్రభా. ఈ లోకాన్ని జయించే శక్తి నాకు అనుగ్రహించండి. ప్రార్థించాలి. అందరూ నోరు తెరిచి ప్రార్థిద్దాం. నోరు తెరిచి దేవునికి మొరపెడదాం. ఎవరు దయచేసి మౌనం ఉండొద్దు, దయచేసి ఎవరు కూడా మౌనం ఉండొద్దు. అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థించాలి. నోరు తెరిచి ప్రార్థించే వారికి ఉందా, నోరు తెరిచి దేవునికి మొరపెట్టే వారికి ఉందా. స్తోత్రమయ్యా, స్తోత్రమేసయ్యా. అందరు నోరు తెరిచి, అందరు నోరు తెరిచి జై జీవితాన్ని నాకు దయచేయు. లోకాన్ని జయించే శక్తి, పాపమును జయించే శక్తి, శాతాన్ని జయించే శక్తి నాకు దయచేయు. నీ ఆత్మశక్తితో నింపయ్యా, నీ ఆత్మ బలముతో నింపు నాయనా. నా జీవితాన్ని మార్చేసయ్యా. స్తోత్ర 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 స్తోత్ర. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. ఓ దేవానికి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా.
పరిశుద్ధుడానికే స్తోత్రం, జీవాధిపతినికే స్తోత్రం, సర్వాధికారినికే స్తోత్రం, సర్వశక్తిమంతుడానికే స్తోత్రం, నమ్మదగిన వాడానికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ మై లార్డ్ నీకే స్తోత్రం, స్తోత్రం, సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడానికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. పూర్ణ మనసుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించెదా, పూర్ణ మనసుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించెదా. నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకేనా స్తోత్రార్పణలు. నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకేనా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం. అందరు నోరు తెరిచి, పరిమళించెనే, అందరు నోరు తెరిచి, అందరు నోరు తెరిచి. నా జీవితం పరిమళించెనే, అందరు నోరు తెరిచి. నా జీవితం పరిమళించెనే. జయించిన నీవు అందరూ కలిసి నా నాతో పక్షమై ఉండగా, అందరు నోరు తెరిచి. జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయమే నాశ అదియే నీ కాంక్ష. చేతులు పైకెత్తి నీకేనా అందరూ రెండు చేతులు పైకెత్తి అందరూ పాడాలి, స్తోత్రార్పణ. అందరూ పాడాలి. జయమే అందరూ రెండు చేతులు పైకెత్తి. అదియే నీ కాంక్ష, నీకేనా స్తోత్రార్పణలు. జయమే నాశ అదియే నీ కాంక్ష, నీకేనా స్తోత్రార్పణలు. యేసయ్యా నీకే నా స్తోత్రార్పణలు. స్తోత్రమయా, 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 స్తోత్రమయా. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. జయించిన నీవు నా పక్షమై అందరు నోరు తెరిచి, ఉండగా, అందరు నోరు తెరిచి. జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా. మరోసారి జయించిన నీవు నా పక్షమై ఉండగా,
ఉండగా జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా జయించిన నీవు నా పక్షమై ఉండగా జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా జయమే నాశ అదియే నీ కాంక్ష నీకే నా స్తోత్రార్పణలు జయమే నాశ అదియే నీ కాంక్ష నీకే నా స్తోత్రార్పణలు నా యేసయ్యా అందరూ కంఠస్వరముతో దివ్య మనసారా ప్రేమ మనసారా నా జీవితం పరిమళించే బిగ్గరగా చప్పలు కొడుతూ ఆయన ఆవిడ మహిమపరిచేవారుగా బిగ్గరగా జయ జీవితాన్ని నాకు ఇచ్చిన గొప్ప దేవానికి స్తోత్రములంటూ నీవు జయించావు నాయనా నీ జయ జీవితాన్ని మాకు ఇచ్చావు ప్రభువా అయ్యా పాపము నుంచి లోకము నుంచి అపవిత్రత నుంచి మమ్మల్ని విడిపించడానికి నీవు పుట్టావు నాయనా నీవు మాకు జయమిస్తున్నావయ్యా పాపాన్ని జయించే శక్తి మాకు కావాలి ప్రభువా లోకమును జయించే శక్తి మాకు కావాలి నాయనా అపరాధమును జయించే శక్తి మాకు కావాలి ప్రభువా నీ ఆత్మ చేత నింపబడి నడిచే శక్తి మాకు కావాలి ప్రభువా బిగ్గరగా చప్పలు కొడుతూ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి వారిగా బిగ్గరగా హల్లెలూయా 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 యేసయ్య నామాన్ని ఉచ్చరించండి హల్లెలూయా యేసయ్య నామం శక్తి కలిగిన నామం యేసయ్య బలమైన దుర్గం యేసయ్య నామం పరిమళ తైలాభిషేకం అందరూ పలకండి యేసయ్య ప్రతి నోట యేసయ్య అందరూ ప్రతి నోట యేసయ్య నామాన్ని ఉచ్చరించండి యేసయ్య నామాన్ని ఉచ్చరిద్దాం యేసయ్య నామాన్ని ఉచ్చరిద్దాం బిగ్గరగా సర్వజనులారా బిగ్గరగా మనసారా హల్లెలూయా ఓ పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం హల్లెలూయా అందరూ నోరు తెరిచి యేసయ్యా నాతో పలకండి యేసయ్యా అందరూ ఏకీభించండి యేసయ్యా వెనుకున్నవారు యేసయ్యా ఈ లోకాన్ని జయించే శక్తిని ఈ లోకంలో ఉన్న పాపమును జయించే శక్తిని ఈ లోకంలో అంధకార శక్తులను జయించే శక్తిని నాకు అనుగ్రహించయ్యా యేసయ్యా 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 అందరూ యేసయ్యా 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 యేసయ్య నామం బలమైన దుర్గం యేసయ్య నామం శక్తి కలిగిన నామం యేసయ్య నామం శక్తి కలిగిన నామం యేసయ్యా యేసయ్యా అందరూ యేసయ్యా అందరూ పలకండి యేసయ్యా మరి మరలా పదే యేసయ్యా మరలా మరొక్కసారి కంఠస్వరముతో మరొక్కసారి ఏ దుష్టుని జీవితంలో పనిచేస్తున్నాడో ఏ దుష్టుని కుటుంబంలో ఆధిపత్యం చేస్తున్నాడో నిన్ను విడిచి వెళ్ళిపోనట్లుగా అపవాది నిన్ను విడిచి వెళ్ళిపోనట్లుగా ఏ దుష్టుని జీవితంలో ఆధిపత్యం చేస్తున్నాడో యేసు నామములో తొలగిపోను గాక యేసు నామములో విడుదల కలుగును గాక హల్లెలూయా 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 ఓ మైలా నీకే స్తోత్రమయ్యా
పరిశుద్ధుడానికే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సకల ఆశీర్వాదములకు కారణమూతుడైన మా దేవా, మీ అత్యున్నత సింహాసనాన్ని బట్టి నీకు వెళ్ళలేని కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ దినమందు మా బిడ్డలందరినీ మీరు ప్రేమించి ప్రేరేపించి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలోనికి మీరు మమ్మల్ని తీసుకొని వచ్చి నీ నామాన్ని స్తుతించుటకు, నిన్ను మహిమపరచుటకు మీరిచ్చిన శ్రేష్టకరమైనటువంటి కృపకై నీకే స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ దినమందు నీ దాసుల చేత ప్రభువా నీ విలువైనటువంటి మాటలు వినడానికి మీరు కృపనిచ్చారు. నీ మాటలు విని విడిచిపెట్టేవారి కాకుండా నీ మాటలు నొచ్చుకునేవారి జీవితాలు మార్చబడి నీలోకి మలచబడి నీ నిత్య మహిమలోని రాజ్యములు ఎత్తబడే పరిశుద్ధుల గుంపులో ప్రవేశించే యోగ్యకరమైన కృపను బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. నిజమైన రక్షణ బిడ్డలకు అనుగ్రహించండి. యేసు నామములో నిజమైన సంతోషము కలుగును గాక. యేసు నామములో రక్షణ కలుగును గాక. యేసు నామములో నెమ్మది కలుగును గాక. యేసు నామములో సమాధానం కలుగును గాక. యేసు నామములో ఐక్యత కలుగును గాక. ఈ బిడ్డలను మీరు బలపరచు. మీరిచ్చే రాజ్యములో నీ మహిమలో ఎత్తబడి పరిశుద్ధుల గుంపులో ప్రవేశించే యోగ్యకరమైన కృపను బిడ్డలకు దయచేసి నీ ఆత్మచేత బలపరిచి నడిపించి నీ కృపతో నడిపించు. ప్రభువా, నీ వర్తమానం అందించిన దాసులకు కూడా శక్తిని, బలమును నీ ఆత్మచేత నడిపించాలి. విని విడిచిపెట్టేవారిగా కాకుండా, విని నొచ్చుకునేవారి కాకుండా బిడ్డల జీవితాలు కూడా మార్చబడి మలచబడి ఈ లోకం మాకు శాశ్వతం కాదని గుర్తెరిగి, ఈ దేహం అంతకన్నా శాశ్వతమైంది కాదని గుర్తెరిగి, ఈ ఆరోగ్యం మాకు స్థిరమైంది కాదని, ఈ లోకం మాకు శాశ్వతం కాదని గుర్తెరిగి ప్రతి ఒక్కరు నీ తట్టు తిరిగేవారిగా, నీకు లోబడి బ్రతికేవారిగా, నీ సాక్షులుగా నిలబడేవారిగా బిడ్డల జీవితాలు మార్చి మలచి నీ రాకడ సిద్ధపరిచి నీ బలమైన కార్యాలు నీ బిడ్డల జీవితాలు జరిగించి నీ నామానికి మహిమ కలిగించి మీరు మాత్రం మహిమ పొందమంటూ క్రీస్తు యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమె చూద్దాం బిగ్గరగా. స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, క్రిస్మస్ వేడుకలు జరుపుకునే భాగ్యం మాకు ఇచ్చారయ్యా. ఇచ్చి మీ క్రిస్మస్లో మాకు తోడుగా ఉండి మీ ఆత్మతో జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విన్న వాక్యం బిడ్డల జీవితాలు అర్థం చేసుకొని ప్రభువా, జ్ఞానం కలిగి, భక్తి కలిగి, భయం కలిగి జీవితం దయచేయండి నాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని వెలిగించండి నాయన. ప్రతి ఒక్క గృహాల్లో ఉన్న ప్రతి ఒక్క ఆత్మను మేము వెలిగించబట్టకు సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి అయ్యా. పరిశుద్ధురానికి వందనాలు. ఈ లోకానికి మీరు వచ్చిన ఆయన ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ హృదయాలు వెలిగిస్తానికి ఈ లోకానికి వచ్చారు తండ్రి. స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఎన్నికలేని మమ్మల్ని నిలబెట్టుకొని ఈ ప్రాంత ప్రజలందరూ హృదయాలు వెలిగించడానికి మమ్మల్ని వేర్పరచుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. పరిశుద్ధాత్మడానికి వందనాలు. అనేక మంది వెలిగించబట్ట సహాయం చేయండి. అనేక పాపాల నుంచి విడిపించి, శాపాల నుంచి విడిపించి, రోగాల నుంచి విడిపించి ప్రతి ఒక్కరిని ఎద్దకొచ్చి నీ సన్నిధిలో నీ సన్నిధి అనుభవించుటకు సహాయం దయచేయండి. ఈ గోప్రభా మీ క్రిస్మస్లో ప్రేమతో ఇచ్చిన కేకును బట్టి ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి తినుచుండగా నీ సందులో నీ సేవలో వాడుకోండి. ఏర్పాటు చేసిన కుటుంబాన్ని మీ దీవులతో నింపివేస్తాం పచ్చమని యేసు నామమున బ్రతిమలాడి ఏడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించరి ప్రేమ గీతి. శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. రాజులని రాజు వెలసెను పశువుల పాకలో,
పాపుల పాలిట రక్షకుడు నవ్విను తల్లి కౌగిలిలో భయము లేదు మనకిలలో జయము జయము జయమహో భయము లేదు మనకిలలో జయము జయము జయమహో ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం క్యాండిల్స్ అని పైకి లేపుదాం మేరీ పుణ్యదినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ బోలో యేసు మహారాజుకే ఈ లోకంలోకి వచ్చిన రాజాది రాజుకే బోలో యేసు మసీకి బోలో యేసు మసీకి మన కోసం ఈ లోకంలో దిగి వచ్చిన రాజాది రాజుకే బోలో క్రీస్తు మహారాజుకే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ మీ ప్రక్కన ఉన్న వాళ్ళకు కూడా తెలియచేయండి షేక్ హ్యాండ్ ఇచ్చి మీ పక్కన ఉన్న వాళ్ళకి క్యాండిల్స్ జాగ్రత్త మీ వెనకున్నారు ముందున్నారు జాగ్రత్తగా క్యాండిల్స్ పట్టుకోండి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ Merry Merry Christmas. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ Merry Merry Christmas. ఆహా క్రిస్మస్ Oh ho Christmas. ఆహా క్రిస్మస్ Oh ho Christmas. ఆహా క్రిస్మస్ Oh ho Christmas. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ Merry Merry Christmas. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ Merry ఓహో క్రిస్మస్ Aha Christmas. ఓహో క్రిస్మస్ Aha Christmas. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ Merry Merry Christmas. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ Merry Merry సర్వజనాంగమా సంతసమందుమా చెంతొట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు ధన్యుల గుటకు రండి వేగమే దీనులై సర్వమానులై దాపు చేరరు వారు కెడుగడు భాగ్యము మోక్ష భాగ్యము పాపమెల్లను పరిహరింపను పరమరక్షకుడవతరించెను దాపు చేరిన వారి కెడుగడు భాగ్యము మోక్ష భాగ్యము చింతలేదిగ యేసు పుట్టెను ఇంతగను బెత్లెహేమందున బెత్లెహేమయూరిలో నెడుపాయాక బెత్లెహేమయూరిలో గొల్లలెల్లారు మీ గులాబీ తిల్లగా గొల్లలెల్లారు మీ గులాబీ తిల్లగా తెలిపే గొప్ప నీ వార్తదూత చల్లంగా తెలిపే గొప్ప వార్తదూత చల్లంగా శ్రీ యేసుండు జన్మించెరేలో శ్రీ యేసుండు జన్మించెరేలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో మన కొరకొక్క శిశువు పుట్టేను మన కొరకొక్క శిశువు పుట్టేను ధరలు మన దోషములు పోగొట్టేను ధరలు మన దోషములు పోగొట్టేను శ్రీ యేసుండు జన్మించెరేలో శ్రీ యేసుండు జన్మించెరేలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు ఉన్నత సింహాసనాన్ని బట్టి నీకు వెళ్ళలేని కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఈ దినమును మీరు ప్రేమించిన ఆయన ప్రత్యేక పరిచయ ప్రభా ఈ రీతిగా నిన్ను ఆరాధించడానికి కుటుంబాలతో కలిసి నిన్ను మహిమపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప యోగ్యతను బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా నీ బిడ్డలకు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని బిడ్డల జీవితాల్లో దయచేయను ఆయన నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని వారి జీవితాలు కలిగి జీవించుటకు నీ కృపను అనుగ్రహించండి నీ బిడ్డలను మీరు దీవించండి అయా జయశీలులుగా ప్రభ మీరు ఈ లోకానికి వచ్చారు ఒక్కొక్కరికి ప్రభు వారి జీవితాల్లో సమస్తమైన వాటి వందు విజయాన్ని పొందుకున్నట్లుగా బిడ్డల జీవితాలు మార్చండి నాయన
నెమ్మది లేని జీవితాలు నెమ్మది, సమాధానం లేని జీవితాల సమాధానం, ఐక్యత లేని జీవితాలకు ఐక్యతను ఆయన అనుగ్రహించండి. నీ ఆత్మసన్ని తోడుగా ఉంచండి అయ్యా. నీ చేతినీటిలో భద్రం చేసి బలపరచు. నిత్య మహిమలో నీ రాజ్యములో ఎత్తబడే పరిశుద్ధుల గుంపులు ప్రవేశించే యోగ్యకరమైన కృపను యేసు నామములో అనుగ్రహించబడును గాక. దేవానికే స్తోత్రం. ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకొని అయా సుఖ సంతోషాలతో వర్ధిల్లునట్లుగా, అయా నిజమైన సంతోషాన్ని ఆనందాన్ని కలిగి జీవించినట్లుగా, వారి జీవితాలు వారి హృదయాలు నీ తట్టు తిరిగి నీ సాక్షులుగా నిలబడినట్లుగా బిడ్డల జీవితాలు మార్చి మలచి నీ రాకడ సదపరిచి నీ నిత్య మహిమలో నీ రాజ్యములో ఎత్తబడే పరిశుద్ధుల గుంపులో ప్రవేశించే యోగ్యకరమైన కృపను అనుగ్రహించి నీ బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరిచి విస్తరింపచేయమని అతి త్వరలో మేఘారుడే రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో అడిగి ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. పరలోకమందును మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగా, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం దయచేయండి. బిడ్డలు అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తాకిడి నుంచి రక్షించండి. దుష్టు నుంచి దూరంగా ఉంచి రాజ్యము, బలము, మహిమ, శక్తియు నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు వచ్చిన బిడ్డలందరికీ, సంఘానికి, గ్రామానికి, లోకమునున్న సకల పరిశుద్ధులకును దేవుని యొక్క సన్నిధి సమాధానమును సదాకాలముతోనే నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరినీ దీవించును గాక. ఆమేన్.